ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మహిమగల మీ నామను బట్టి మీ పాదాలు కొందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిసినా నాయన. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు, స్తోత్రాలు చెల్లిసినాను. పగలంతా మమ్మల్ని కనికరించి కాపాడి భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం బైబిల్ స్టడీగా మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీ కొందనాలు నాయన. ఆన్లైన్లో ఉన్న బిడ్డలందరిని బట్టి వందనాలు. మా ప్రభావం మా అందరికీ కావలసిన భద్రత మీరు దయచేయండి. మా తండ్రి, మీ ఆత్మతో మమ్మల్ని అందరూ ఐక్యపరచండి. మా ప్రభా, మీ సన్నిధిలో మేము గడిపే సమయాన్ని దీవెని కలిగే చేయండి. మీ లేఖన భాగాల ద్వారా మాతో మాట్లాడుతూరండి. మీరే మమ్మల్ని ధైర్యపరచండి. మా ప్రభా, మీ వైపు చూచి మేము సాగిపోవటం మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ మీ వైపు చూసి సాగిపోవటకు మాకు సహాయం చేయండి. మాకు అన్ని విషయాల్లో మీ దీవెన దయచేయండి. నన్ను కూడా మీ కృపాసన భద్రపరచండి. పాడుతున్న పాట ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ద్వారా మీరే మహిమ పొందండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఒక పాట పాడుకుందామండి. 533 533 యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగిదము. మొదటి 2 వచనాలు, 4వ వచనం మాత్రం పాడుకున్నాం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. పాత సంగతులన్నీయు గతించే మరలరాముగా. పాత సంగతులన్నీయు గతించే మరలరాముగా. యేసు నందు క్రోతవై నూతనముగా నడుపును. యేసు నందు క్రోతవై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమ దర్శనమందుని తొలగిపోము ఎన్నడు. పరమ దర్శనమందుని తొలగిపోము ఎన్నడు. మనతో నుండగా ధైర్యముతో సాగెను కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. సైతను శరీరము లోకముతో పోరాడుచు. సైతను శరీరము లోకముతో పోరాడుచు. ఎంత క్రయమునైనను సంతోషముగా చెల్లింతుము. ఎంత క్రయమునైనను సంతోషముగా చెల్లింతుము. యోధమందు జయముంద ప్రభుని శక్తి పొందెదము. యోధమందు జయముంద ప్రభుని శక్తి పొందెదము. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణిచెదము. యేసు జయము పొందుచు
సాతాను రాజ్యమణచెదం. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందము. ఈర్ష్య క్రోధ విరోధము విడచి ప్రేమ చూపెదం. ఈర్ష్య క్రోధ విరోధము విడచి ప్రేమ చూపెదం. నాగటి మీద చేతిని వంచి వెనుక తిరుగము. నాగటి మీద చేతిని వంచి వెనుక తిరుగము. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడిచెదం. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడిచెదం. మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కొంతసేపు దేవుని వాక్యం చూసుకుందాం అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందామండి. హెబ్రీ 12. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయ్యను దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనక కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఒప్పుకొనిన ఆయనను తలంచుకునడి. ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నావు నాయన. శ్రేష్టమైన మీ లేఖన భాగములు మా ముందుంచినందుకు మీ కొందనాలు. ధ్యానించుటకు సహాయం చేయండి. మా ఆత్మీయమైన జీవితాలకి క్షేమాభివృద్ధిని కలిగించండి. మా విశ్వాసాన్ని బలపరచండి. మమ్మల్ని మీరు స్వాధీనపరచుకుంటూ నన్ను కూడా కనికరించమని యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన పుణ్యనామను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళ హెబ్రీయులకు రాసిన పత్రిక మరి ఏ రోజు మనం బిగిన్ చేశామో నేను నోట్ చేసుకోలేదు, కానీ ఈరోజు వరకు అనేకమైనటువంటి విషయాలు హెబ్రీ పత్రికలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే హెబ్రీ పత్రిక అనేది పాత నిబంధనకు కామెంటరీ. ఏమండి, హెబ్రీ పత్రిక పాత నిబంధనకు కామెంటరీగా ఉంది. అన్ని విషయాలు అబ్రహాము దగ్గర నుంచి
మరి పాత నిబంధన పరిశుద్ధులందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నాం, వారి గురించి ధ్యానించాం. అంతేకాకుండా వారి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలనో అవన్నీ కూడా మనం చూడగలిగినాం. ఇంత శ్రేష్టమైన పత్రిక బైబిల్లో మరి ఇంకొకటి లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ అంతా కవర్ అయింది కాబట్టి. తక్కిన పత్రికలు ఈ విధంగా ఉండవు. సంఘాలకు కావలసిన హెచ్చరికలు ఉంటాయి, లేదా ప్రభు యొక్క ప్రేమల గురించి రాసి ఉంటారు. అంతేగాని కామెంటరీగా, ఓల్డ్ టెస్టమెంట్ కామెంటరీగా ఉండేది హెబ్రీ పత్రిక ఒకటే. మనకి విశ్వాస వీరులందరినీ మనం ధ్యానించాము 11వ అధ్యాయంలో. అబ్రహాము దగ్గర నుంచి అసలు విశ్వాసం అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాము. విశ్వాసం అంటే ఏంటి, ఈ దినం వాళ్ళు ఒకసారి ఆ మాట చదవాల్సిన ఆవశ్యకత మనకుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇంత చక్కని డెఫినేషన్ పౌలు ఆ దినాల్లోనే ఎంత మరి విద్యావంతుడో, ఎంత మేధావో, లేదా పరిశుద్ధాత్మతో నింపబడి రాశాడేమో. ఆ మాటలు ఫెయిత్ అనే దానికి చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా డెఫినేషన్ ఇవ్వగలిగాడు. విశ్వాసానికి డెఫినేషన్ ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 11 మొదటి అధ్యాయంలో. అని చదువుతారండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపం. దేనికోసమైతే మనం నిరీక్షిస్తున్నామో, ఏమండి, కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనోగోచరము కానివి, అవన్నీ కూడా ఉన్నవి అనేదానికి కంటికి కనబడుతున్నట్టుగా చెప్పటం అనేది విశ్వాసం. ఇంకోటి ఏంటి, అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువునై ఉన్నది. మన కంటికి కనబడనివి ఉన్నవి అని చెప్పడానికి రుజువు, అది విశ్వాసం. ప్రియమైన ఒకప్పుడు రక్షణ అనేది తెలియదు మనకి. పాత నిబంధన కాలంలో రక్షణ అనేది మనకు తెలియదు. అంటే పాప క్షమాపణ అది ఉంది, కానీ రక్షించబడటం అనేది మనకు తెలియదు. ఇప్పుడైతే అవి మన కన్నులకు గోచరము చేస్తున్నాడు. రక్షణ అనేది, పరదయస్సు అనేది, ఏమండి, ఇవన్నీ ఇప్పుడు మనకు మరి బయలుపరుస్తున్నారు. నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఆ విషయంలో మొదటి కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. 1 కొరింథీ 2:9. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉంది. 10వ వచనం చూడండి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. ఏమండి, మనకైతే తన ఆత్మ వలన బయలుపరిచున్నాడు. అవి ఏంటంటే, మొట్టమొదటిది రక్షణ, రెండవది సంఘము. సంఘం అంటే రక్షించబడినటువంటి విశ్వాసులు కూడుకున్నటువంటి స్థలం. రక్షించబడిన విశ్వాసం. రక్షణ లేని వారు కూడుకునేది సంఘముగా పరిగణించబడలేదు. ఏమండి, దోస్ హూ ఆర్ సేవ్డ్, ఎవరి పాపములైతే యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాయో వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు రక్షించబడిన వాళ్ళు. వాళ్ళ గ్యాదరింగ్ అనేది సంఘం. మూడవది పరదైసు. ఏమండి, ఈ పరదైసు అనేది ఒకప్పుడు పాతాళములో ఉండేది. ఎక్కడండి? పాతాళములో ఉండేది. పరదైసు, పాతాళము పక్క పక్కన ఉంటాయి.
అయితే ఈ రెంటికి కూడా పెద్ద అగాధం ఉంది. ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. లాజరు దేవుని దూతల చేత కొనిపోబడ్డాడు. ధనవంతుడు యాతన పడుతూ, తండ్రి అయిన అబ్రహామా అంటే లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నీ దగ్గర ఉన్న లాజరును నా దగ్గర పంపించి తన చిటికిన వేలు నీళ్ళల్లో ముంచి ఒక చుక్క నా నాలుక మీద వేస్తే నేను దాహం తీర్చుకుంటాను అన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? నీకు నాకు అది నీకు నాకు మధ్యలో పెద్ద అగాధం ఉంది కాబట్టి రావడానికి వీలు పడదు అని చెప్పాడు. కాబట్టి లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని పరదేశంలో ఉన్నాడు. అర్థమవుతుందండి? ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. ఈ పరదైస్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత ఏం చేశాడు? ఆ పరదైసుని చెరగా కొనుక్కుపోయి 3వ ఆకాశంలో ఉంచాడు. ఇప్పుడు పరదైస్ ఎక్కడుందంటే పాతాళంలో లేదు, 3వ ఆకాశంలో ఉంది పరదైస్ అంటే. ప్రభువునందు నిద్రించిన వాళ్ళు, యేసు ప్రభువునందు నిద్రించే వాళ్ళంతా పరదైసులో ఉంటారు. పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు, క్రొత్త నిబంధన పరిశుద్ధులు ఉంటారు. శ్రమల కాలంలో నమ్మకమైన సాక్షులుగా ఉన్నవాళ్ళు ఈ 3 గుంపులు పరదైసులో ఉంటారు. అర్థమవుతుందండి? కాబట్టి ఇవి ఒకప్పుడు మనకు తెలియలే. యేసు ప్రభువారు శిలువ మరణం పొందిన తర్వాత ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. 4వదిగా జీతము, నేను సిద్ధపరిచిన జీతము నీకు ఇస్తాను అని సెలవిచ్చాడు. యేసు ప్రభువారు మరి ఆయన జడ్జిగా తీర్పు దినాలు 2వ రాకడలో ప్రతి వారి క్రియల చొప్పున వాళ్ళకి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అన్నాడు. మనం ఎంత విశ్వాసంతో సాగిపోతున్నామో ఆ మనం క్రియలను బట్టి, మనం చేసిన సేవా పరిచయను బట్టి దేవుడు మనకు జీతం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ జీతం అనేది ఒకప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఎన్ని చెప్పారండి? 4 చెప్పారు. 5వది, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు యేసు ప్రభువారు. స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాడు అనగా తండ్రి అయిన దేవుని ఇంట మనకు స్థలాలు సిద్ధపరిచాడు. అక్కడ మెనీ మ్యాన్షన్స్ ఆర్ దేర్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ అన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను. యేసు ప్రభు ఇచ్చిన ఆ స్థలం. 5వది స్థలం. 6వది రాజ్యము. ఏమి రాజ్యము? దేవుని రాజ్యం అనేది పాత నిబంధనలో ఎక్కడా లేదు. యేసు ప్రభువారు వచ్చిందే దేవుని రాజ్యం కొరకు, ఆ దేవుని రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. శిలువ మరణం పొందాడు, అనేకమైన వేల కోట్ల మందిని రక్షించగలిగాడు, వాళ్ళ పాపములు క్షమించాడు. అటువంటి పరిశుద్ధుల ద్వారా, నీ ద్వారా, నా ద్వారా రాజ్యమును ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యము తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు. అప్పుడు పరలోకములో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. ఇన్ని సత్యాలు ఉన్నాయి. ఏంటది? రాజ్యం. 7వదిగా ఏ సిటీ ఈజ్ ప్రిపేర్డ్. ఒక నూతన యెరూషలేమును మన కొరకై స్థాపించాడు. నూతన యెరూషలేము. ఒకప్పుడు మనకి జెరూసలేం అంటే పాత నిబంధనలో రాజులు వెళ్ళారు, అంతవరకే తెలుసు. కానీ నూతన యెరూషలేం అనేది మనకు తెలియదు కదా. ఏమండి? ఆ పట్టణం యొక్క కొలతలు ప్రకటన గ్రంథంలో ఇచ్చారు. 12 గుమ్మములు కలిగినటువంటిది. ప్రియమైన లేదా ఆ 12 గుమ్మాలు కూడా ప్రశస్తమైన రత్నములతో కట్టబడింది. బంగారు వీధులుంటాయి. బంగారు వీధులలో తిరిగేదను. కాబట్టి ఆ విధంగా ప్రభు మన కొరకై ఒక
పట్టణాన్ని ఏర్పాటు చేయాలి. ఈ 7 కూడా ఒకప్పుడు మనకు తెలియదు. ఇప్పుడైతే విశ్వాసం వలన ప్రభు మనకు బయలుపరిచాడు, మన హృదయమునకు గోచరం అయ్యేటట్టుగా చేశాడు. ఇవన్నీ ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అందుకు చెప్పాను ఇవన్నీ. ఈ 7 కూడా వాటి కొరకై మనం నిరీక్షణ కలిగి ఉంటున్నాం. అవి ఉన్నవి అని చెప్పేదానికి రుజువు విశ్వాసం. ఇంకోటి, అదృశ్యమైనవి ఉన్నవి అని చెప్పుటకు రుజువు అయింది. కంటికి కనబడలా, నూతన ఎరుషలేము కంటికి కనపడలా, రక్షణ అనేది కంటికి కనపడలా, జీతం అనేది కంటికి కనపడలా, ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన విశ్వాసం అనేది మరి దాని విషయమై మనం ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా విశ్వాసం ద్వారానే జీవిస్తాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. విన్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ మొదటి మాట ఏంటంటే 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘములనే మనల్ని ఆవరించి ఉన్నందున. అంటే 11వ అధ్యాయంలో మనం చదివిన విశ్వాస వీరులంతా సాక్షి సమూహంగా ఉంది. వీళ్ళందరూ దేవునికి, యేసు ప్రభుకి సాక్షులుగా ఉన్నారు. ఈ సాక్షి సమూహం అనేది ఒక మేఘంలాగా మనల్ని ఆవరించింది. కాబట్టి ఆ మేఘం కింద మనం నడిచిపోతున్నాం. మన పితరులందరూ మేఘం కింద నడిచిపోయి, ఏమండి, మేఘం కింద నడిచిపోయారు. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఉంది. మేఘం కింద నడిచిపోయారు, ఎర్ర సముద్రంలో దాటారు. ఏమండి, వాళ్ళని పగలు మేఘ స్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా వాళ్ళని నడిపించగలిగింది. దేవుని యొక్క ఏర్పాటు అది. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, ఇవాళ సాయంకాలం చూశారు కదా మేఘం ఎట్లా ఆవరించిందో. ఏమండి, దాన్ని మరి 1:15 ఆ ప్రాంతంలో చీకటి పడిపోయింది. నేను వేరే చోట ఉన్నాను, అక్కడంతా చీకటి పడిపోయింది. అంత కారు మేఘాలు కమ్మింది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి ఏం చేయాలండి? మనం ప్రతి భారము, నిజమే, ప్రతి ఒక్కరికి భారం అనేది ఉంది. ఏమండి, ప్రతి తల్లిదండ్రులకి భారం ఉంది. వాళ్ళు చిన్నవాళ్ళే కానీ, వయసులో పెద్దవాళ్ళే కానీ, ముసలోళ్ళే కానీ, వాళ్ళకి అనేకమైన భారాలు ఉంటాయి. తల్లిదండ్రులకు బిడ్డల భారం, బిడ్డలకు చదువుల భారం, చదువుల తర్వాత ఉద్యోగాల భారం, ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహాల భారం, వివాహం అయిన తర్వాత భార్యకు భర్త భారం, భర్తకు భార్య భారం. ఇవన్నీ కూడా మరి భారాలు ఉంటూనే ఉంటాయండి. ఈ భారం తప్పదు. అయితే పౌలు ఏమంటున్నాడు? ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టమంటాడు. సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఉంటాయి మరి కొన్ని. ఏమండి, సులువుగా చిక్కులు పెట్టు పాపం. కొంతమంది మరి విశ్వాసులు ఉన్న స్థలంలో వేరే వాళ్ళు వచ్చి ప్రసాదం పెడుతుంటారు అనుకోండి. ఏమండి, ప్రసాదం పెడుతుంటారు, కళ్ళకద్దుకొని తినాలి. మరి మనం కొంతమంది తెలుసు కాబట్టి, సార్ మీరు తీసుకోరు కదా అని అంటారు. ఆ సాక్ష్యం మనం కలిగి ఉన్నాము కాబట్టి అవి కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాలే. విగ్రహాలకు అర్పించిన వాటిని మనం తినట్లయితే అది పాపం కిందనే వస్తుందని అంటాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపం, కంటి ద్వారా పాపం, కంటి చూపు ద్వారా మనం పాపం చేస్తుంటాం. హృదయంలో ఉన్న ఆలోచన ద్వారా పాపం చేస్తుంటాం. ఇవన్నీ కూడా మనం సులువుగా చిక్కులు పెట్టు పాపాలన్నమాట.
అనేకమైన ఆటంకాలు సాతానే కలిగిస్తుంటాడు. ముందుకు పోకుండా వెనక్కి లాగేదానికి సాతాను ప్రయత్నం చేస్తుంటాడు. ఏది లేకపోయినా మనసు చెడగొట్టేస్తాడు. ఆయన నా కోసం చెప్పినట్టున్నాడయ్యా, రేపటి నుంచి నేను రానయ్యా, అయిపోయా కథ. ఏమండి, సహవాసాలు దూరం అవటం కూడా పాపమే. ఆ విధంగా మనం ఆలోచించకూడదు. మనను ప్రభు సన్నిధికి ఏది దూరం చేస్తుంది అనేది ఆలోచించాలి. వాటన్నిటిని పక్కన పెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి మరి ఏం చేయాలి? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఏమండి, విడిచిపెట్టిన తర్వాత ఎటు చూడాలి? మనం యేసు వైపు చూడాలి. విశ్వాసమున కర్త ఆయన. కింద ఏమైనా వేసాడు ఫుట్ నోట్లో? 2 మూల భాషలో సేనాధిపతి అని. విశ్వాసమునకు సేనాధిపతి. ఈ మాటలో కూడా మనం ధ్యానించాల్సింది కొంత ఉంది అనిపిస్తుంది నాకు. విశ్వాసమునకు కర్త అంటే యేసు ప్రభువారు, సేనాధిపతి అంటే ఈ విశ్వాసము అనేది ఒక సేనాధిపతిగా ఉన్నప్పుడు సాతాను యొక్క శోధనలు జయించేదానికి ఖడ్గము ధరించిన సేనాధిపతి సాతాను వధించేదానికి ఉంటాడు. కనుక విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. యేసు వైపు చూచి సాగేదము, ఆహా ఏమాశ్చర్యము, యేసుని సిలువ దృశ్యము. ఇందాక ఒక పాట కూడా పాడుకున్నాం మనం. యేసు వైపు చూచుచూ మనం సాగిపోవాలి. ఇవన్నీ ఉంటాయి. పాప భారం అనేది మరి అన్నీ ఉంటాయి. అయితే మన విశ్వాస యాత్రకు అడ్డు రాకూడదు. ఇవన్నీ సైన్యాధిపతిగా శత్రువుని ఎదిరించగలిగిన వాళ్ళం ఉండాలి. అదే మన విశ్వాసం. విశ్వాసం కాపాడుకోవాలంటే మన విశ్వాసం సైన్యాధిపతిగా ఉండాలి. యేసు ప్రభువే మన సైన్యాధిపతి. మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదము. ఏమండి, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చూడండి, పందెపు రంగంలో ఉన్నాం మనం అందరం. ఈ పందెపు రంగం అంటే విశ్వాస యాత్ర. కొంతమంది మరి పరుగు పందెంలో కొంతమంది ఎట్లుంటారంటే స్టడీగా పరిగెత్తుతారు. బయలుదేరినప్పుడు ఏ స్పీడో చివరిలో కూడా అదే స్పీడ్లో ఉండి స్టడీగా వెళ్ళి గోల్ దగ్గరికి వెళ్ళిపోతారు. చూసారండి? మరి కొంతమంది ఏంటంటే గబగబ పరిగెత్తారు, చివరికి మధ్యలో అలసిపోతారు. మొదటి కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం చదువుకున్నాం. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుతారని మీకు తెలియదా? ఏమండి, పందెపు రంగంలో ఉన్నారు, రౌండ్లు వేయాల, పెద్ద సర్కిల్ ఉంటుంది, దానిలో పరిగెత్తుకుంటూ పోవాలి. చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఫస్ట్ వచ్చేది ఒకళ్ళే. ఏమండి, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటారు. అక్కడ ఆ రెఫరీ టైం వాచ్ పెట్టుకొని వింటూ ఉంటాడు. ఏమండి, కాబట్టి పరిగెత్తారు, అందరూ పరిగెత్తారు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? ప్రియమైన వారా, ఈ లోకపు పరుగు పందాల్లో ఒక్కడికే బహుమతి వస్తుంది, లేదా ముగ్గురికి వస్తుంది. అయితే ఆత్మీయమైన పరుగు పందెంలో అందరికీ బహుమతి వస్తుంది. ఎవరైతే లైన్లో ఉన్నారో, ఎవరైతే క్రీజ్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా బహుమానం వస్తుంది. ఏ పరుగు పందెం మేలంటారు?
విశ్వాసయాత్ర అనే పరుగు పందెం వేరు. ప్రియమైన వల్ల ఇంకోటి ఏంటంటే, రెండో పాయింట్ ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి పరుగు పందెములో క్షయమైన కిరీటం పొందుతారు. ఆ మాట కూడా అక్కడ చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అదిగా వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమ కిరీటం పొందుటకును పరిగెత్తించున్నాం. క్షయమైనది ఈ లోకయాత్రలో, లోక పరుగు పందెంలో మరి క్షయమైన కిరీటం వస్తుంది. అంటే ఏనాటికైనా అది నశించిపోయేది, మాయమైపోయేది. కొంతమంది కప్పులు తెచ్చుకుంటారు, పరిగెత్తినందుకు కప్పులు. ఏమండి, కొంతమంది అయితే మరి కప్పులు రాకపోయినా బయట అంగళంలో కొనుక్కొని పోతారు. ఏమండి, కప్పులు. ప్రియమైన వాళ్ళు ఆ విధంగా అక్షయమైనటువంటి పాత్రలేవా, అక్షయమైన కిరీటాలే, అక్షయమైన కిరీటాల కోసమే వెళ్తారు. మనమైతే అక్షయమైన కిరీటం కోసం పరిగెత్తున్నాం. పరిగెత్తేవాడు ఎట్లుండాలో చూడండి, బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి మనం. అంటే మధ్యలో ఎక్కడ ఆగకూడదు. ఒక చిన్న కథ చెప్తారు కొంతమంది. పరుగు పందెంలో టెస్ట్ పెడతారు. ఏమని? పరిగెత్తేటప్పుడు ఒక ఉంగరం అక్కడ పడేస్తారు, బంగారు ఉంగరం. కొంతమంది ఏం చేస్తారు, గబుక్కున ఒక క్షణం అట్లా ఆగి తీసుకొని పరిగెత్తారు, ఆ ఉంగరం తీసుకొని పరిగెత్తారు. ఏమైంది? వెనకోళ్ళు ఒక క్షణమే వెనకోళ్ళంతా నిన్ను దాటుకొని వెళ్ళిపోతారు. ప్రియమైన అటువంటి పరిగెత్త మధ్యలో ఆకర్షణలు అటు ఇటు చూడకూడదు. గుర్రపు స్వారీలో గుర్రాలకి గంతలు కడతారు. ఎందుకని? అటు అడ్డేవి ఇటు ఉండే కనబడకూడదు, లక్ష్యం వైపే పరిగెత్తుతుంది. ఆ విధంగా లోకం వైపు చూడకుండా మనం పరిగెత్తాలి. పేతురు కూడా చిన్న పరుగు పందెం వాడు వేసుకున్నాడు, నడక పందెం అని. యేసు ప్రభువును చూస్తూనే ఉన్నాడు. ఎవరిని? నీళ్ల మీద దిగాడు, పాదాలు నీళ్ల మీద మోపాడు, మునిగిపోలేదు. కొంత దూరం వెళ్ళాడు. తర్వాత అలలు గాలి వస్తూ ఉంది. ఈ గాలి అలలు చూచి విశ్వాసం తగ్గిపోయింది. అందుకని విశ్వాసం తగ్గిపోయే కొద్దిగా ఆ మనిషి మునిగిపోసాగాడు. ఇంతకుముందు ఎక్కడో ధ్యానించినట్టు ఉన్నాం ఇది. ఏమండి, కాబట్టి అటువంటి విశ్వాసం మనకు పనికిరాదు. యేసు వైపు చూడాలి, గాలి వైపు అలల వైపు చూడకూడదు, యేసు వైపు చూడాలి. రెండో తలంపు మీకు ఇస్తున్నాను. మనకి ఏదైనా గాయం కలిగింది అనుకోండి, గాయం వైపు చూడకూడదు, యేసు వైపు చూడాలి. లుక్ ఎట్ ది క్రాస్ అంటాడు. డోంట్ లుక్ ఎట్ ది వూండ్, లుక్ ఎట్ ది క్రాస్. శిలువ వైపు చూడాలి మనం. ప్రియమైన ఆ పుండు వైపు చూసి, నీకు ఆ గాయం వైపు చూసి ఏమనిపిస్తుంది? నీ విశ్వాసం తగ్గిపోతాడు. ఎందుకు ఇంత గాయం నాకే తగిలిందే? ఎంతోమంది రోడ్డు మీద పోయేటప్పుడు వాళ్ళే తగలలేదే, నాకే తగిలిందే అని మన విశ్వాసంలో కొంచెం కల్తీ వచ్చేదానికి అవకాశం. కాబట్టి డోంట్ లుక్ ఎట్ ది వూండ్, లుక్ ఎట్ ది క్రాస్. ఇంకో మాట చూడండి అక్కడ. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండాలి. తినే విషయం కానీ, త్రాగే విషయం కానీ, ఏమండి, అన్నిట్లో మితంగా ఉండాలి. అమితంగా ఉండకూడదు. అమితంగా ఉంటే కడుపు బరువు ఎక్కువైపోద్ది. తర్వాత మితంగా పరిగెత్తాలి. అంటే ఇందాక చెప్పాను, మొదటి చెప్పాను, స్టడీగా పరిగెత్తాలి. స్టడీనెస్ లేకుండా విపరీతంగా స్పీడ్తో స్టార్ట్ అయ్యి మధ్యలో అలసిపోయి పందెంలో ఓడిపోయే పరిస్థితి రాకూడదు. కనుక ప్రియమైన అది పరుగు పందెం అంటే స్టడీగా పరిగెత్తాలి.
ఇప్పుడు ఎన్ని ఏళ్ళు పరిగెత్తారు మీరు? ఒక్కొక్కళ్ళు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు పరిగెత్తారు. ఇంకా ఎక్కువ దూరం లేదు. ప్రభు అక్కడ ఎంతో ఆలస్యం కాదు. ఇక అనేకమైన సూచనలు మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఆ విధంగా మనం మితంగా అన్నింటిలో మితంగా ఉండేవాళ్ళంగా ఉండాలి. తింటంలో కూడా మితంగానే ఉండాలి. మితంగా తింటే షుగర్ కూడా రాదండి, బీపీ కూడా రాదు మితంగా తింటే. కాబట్టి ఆ సీక్రెట్స్ మనం నేర్చుకొని పందెపు రంగంలో ఏ విధంగా పరిగెత్తాలో మనం నేర్చుకోవాలి. కొంచెం ముందుకు వెళ్తున్నానండి. యేసు వైపు చూచుచు, ప్రతి విషయంలో కూడా మనం యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. యేసు వైపు చూస్తూ పరిగెత్తాలంటే ఇంకొక తలంపు వస్తుంది. కొన్ని మిషన్ హాస్పిటల్లో నేను చూశాను, ప్రసూతి వార్డులో గర్భిణీ స్త్రీల ముందు చక్కని బిడ్డలు బొమ్మలు ఫోటోలు పెడతారు. ఎందుకు? నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ కూడా ఆ విధంగా ఉండాలి అని రూపించుకుంటా ఉన్నాం. అటువంటి బిడ్డే పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది, అందుకని పెడతారు ఆ బొమ్మలు. అయితే ఇక్కడ యేసు వైపు చూస్తున్నాం కాబట్టి యేసు సారూప్యం మనలో ఏర్పడుతుంది. కష్టం వచ్చిందా? యేసు వైపు చూడు. నష్టం వచ్చిందా? యేసు వైపు చూడు. అనారోగ్యం వచ్చిందా? యేసు ప్రభు వైపు చూడు. ఏమండి, ఇటువంటి ప్రతి విషయంలో కూడా యేసు వైపు చూస్తూ మనం సాగిపోవాలి. ఏమండి, మరి యేసు ప్రభు వైపు చూచి మనం ముందుకు సాగిపోయేది నేర్చుకోవాలి. యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఓర్పు అవసరం. అలయక పరిగెత్తే వాళ్ళగా ఉండాలి. యెషయా గ్రంథంలో ఒక మాట చూసుకుందామండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం అనుకుంటా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం దయచేసి చూడండి. యెషయా 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజులో రెక్కలు చాపి పైకి ఎగురునట్లు అలయక పరిగెత్తుదురు. ఈ మాట గమనించారా? అలయక పరిగెత్తు. ఎవరు? యెహోవా కొరకు ఎదురు చూచువారు అనగా యేసు వైపు చూచేవారు అలయక పరిగెత్తుదురు. ఎంత చక్కని మాట అండి. పరుగు పందెంలో అలసిపోయామంటే, సేవా పరిచయంలో అలసిపోయామంటే మన జీవితమే వేస్ట్ అయిపోతుంది. ప్రభు సేవలో ఎప్పుడు అలసిపోవటం అనేది ఉండకూడదు. ఏమండి, అలసిపోయామంటే మాత్రం వెనకబడ్డట్టే. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ప్రియమైన వాళ్ళరా, నా సాక్ష్యం కూడా చెప్పాలంటే, ఈ సేవా పరిచర్యలో ఒక 40 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక సందర్భంలో మరి నా విశ్వాసం చెదిరిపోయింది. సంఘంలో ఉన్న పరిస్థితుల వల్ల. సేవా పరిచర్యలో స్టార్టింగ్ దినాల్లో ఆ విధంగా మనసు చెదిరిపోయినప్పుడు దానివల్ల ఎంత ఎఫెక్ట్ ఇచ్చిందంటే, మరి కొంచెం సేపు పేపర్ మీద రాశారనుకోండి, ఆ రాత చెయ్యి వణుకు వస్తుంది. కొంచెం సేపు మాట్లాడాను అనుకోండి, నాలుగు మందం అయిపోయి మాట్లాడలేకుండా ఉండేవాడిని.
ఏమండి, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయి? సేవా పరిచయంలో ఆటంకాలు వచ్చినప్పుడు. సేవ చేయటం చిన్న సంగతి కాదు, ఇది సామాన్యమైన పని కాదు. పరిచయం చేయటం అనేది సామాన్యం కాదు. ప్రియమైన వల్ల మరి ఆ విధంగా మనం కొన్నిసార్లు సొమ్మసిల్లేదానికి అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి నాకు కూడా వచ్చింది. తిరిగి యేసు ప్రభు వైపు చూచినప్పుడు సరే, దానికోసం నేను మద్రాసు ట్రీట్మెంట్కి వెళ్ళాను. 3 సహోదరులు నాతో పాటు 2 వచ్చారు. పరీక్షలు చేశారు. చేసిన తర్వాత గ్రీన్ కలర్లో ఉండేటువంటి 3 మాత్రలు ఇచ్చారు, చిన్న చిన్న. ఇవి వేసుకోండి, వెళ్ళండి అని. నేను అనుకున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభువా నా నాలుగు సృష్టించింది నువ్వు, నా చేతిని సృష్టించింది నీవు, డాక్టర్స్ ఇచ్చేది కాదు. నువ్వు నన్ను స్వస్థపరిస్తే ఈ ట్యాబ్లెట్స్ నాకు అవసరం లేదు. తిరిగి ప్రార్థన చేసుకొని ప్రభు వైపు చూశాను. రెక్టిఫై అయిపోయింది. ఈనాడు 1 అరగంట, 3/4 గంట, గంట సేపు వాక్యం చెప్పగలిగేదానికి ప్రభు కృపనిస్తున్నాడు. సొమ్మసిల్లకూడదు, సమయం లేదు. మెసేజ్ చేయమన్నప్పుడు అలసిపోకూడదు, మనం సొమ్మసిల్లిపోకూడదు. ఏమండి, ప్రభు వైపు చూచినప్పుడు ప్రభు మనకు వర్తమానాలు ఇస్తాడు. ఇంకేముందండి అక్కడ? అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. కాబట్టి అలుపు లేకుండా పందెపు రంగంలో మనం ఫాలో కావచ్చు. ఎప్పుడు? వెన్ వీ లుక్ ఎట్ జీసస్, యేసు వైపు చూసి పరిగెత్తినామంటే మనకు అలుపు లేకుండా మనం పరిగెత్తగలం. ప్రతి సమస్యలో ఏమండి, ప్రమోషన్ రాలేదు, యేసు వైపు చూడాలి. ఉద్యోగం రాలేదు, సొమ్మసిల్లకూడదు, అలసిపోకూడదు. నేను ఎంతకాలం పరిచయం చేసినా కూడా నాకు ఉద్యోగం రావట్లేదే అనే తలపు నీకు రాకూడదు. యేసు వైపు చూడు, ప్రభు నీకు సమస్తము సమకూరుస్తాడు. యేసు వైపు చూచు, పరిగెత్తు. దాని కింద కొంచెం ముందుకు వెళ్తున్నానండి, పరిగెత్తును. కాబట్టి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. తరువాత ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసన యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇది ఎంత గొప్ప మాట చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప బహుమానం పొందాడు అంటే ఎట్లా వచ్చిందంత? దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడంటే ఎట్లా వచ్చిందంత గొప్ప ధన్యత? సిలువను సహించాడు. సిలువ శ్రమలు వర్ణించేదానికి ఇది సమయం కాదు, మీకు తెలుసు. ఏమండి, యేసు ప్రభువును అవమానించారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ఉమ్మి వేసిన ముఖం మీద గుద్దారు. కొంతమంది ఉమ్మి వేసిన ముఖం మీద ఆ వెంట్రుకలు, ముఖం మీద వెంట్రుకలు పెరికి వేశారు. పెరికి వేయటంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెరగటం. రక్తసిక్తమైంది ముఖం. రక్తసిక్తమైన ముఖం మీద ఇంకా పిడిగుద్దులు గుద్దుతూనే ఉన్నారు. మౌనంగా ఉన్నాడు. ఆ విధంగా సిలువను సహించాడు. దేనికోసం? అవమానం ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. ఇంత జరిగినా కూడా ఇదంతా నిర్లక్ష్య పెట్టాడు. అంటే లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి యేసు ప్రభువారు వచ్చారు. ఇన్ని శ్రమలు పొందాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి. నువ్వు వెళ్ళు, భూలోకులకు వెళ్ళు, నీ ప్రశస్తమైన రక్తం ద్వారా వాళ్ళ పాపాలు కడగబడాలి, వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా మారాలి, విశ్వాసులుగా మారాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలి, ఇది నా ఏర్పాటు, నా చిత్తం ఇది అని చెప్పబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించి తను తాను వ్యక్తులుగా చేసుకొని అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు.
అయితే ఏమైందండి? సమాధి చేయబడ్డాడు యేసుప్రభు. మూడో రోజు తిరిగి లేచాడు. అది ఆయన పునరుద్ధాన శక్తి వల్ల, దేవుని యొక్క పునరుద్ధాన శక్తి వల్ల, పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తి వల్ల యేసుప్రభు లేవగలిగాడు. మూడో దినమున ఆయన లేచి ఏం చేశాడండి? శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత చూడండి! కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన 3వ వచనం నెక్స్ట్ వీక్ చూద్దాం. దేవుడు తన లేఖన భాగాల్ని మన కొరకై ఆశీర్వదించిన కాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దయ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా మధ్యలో మీరు చేస్తున్న పరిచర్యను బట్టి వందనాలు. మీ లేఖన భాగాల ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు మీకు వందనాలు. మా ప్రభా, మిమ్మల్ని గురించి ధ్యానించుకుంటూ సహాయపడి మీ వైపు చూచి మేము సాగిపోటుకు సహాయం చేయండి. మా విశ్వాస యాత్రలో, మా పరుగు పందెములు మీ వైపు చూస్తూ మేము సాగిపోటుకు మాకు నేర్పించండి. సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి మమ్మల్ని తప్పించండి. మా ప్రభా, మమ్మల్ని కనికరించి మీ ఆత్మతో నింపి మీరే మమ్మల్ని బలపరిచి నడిపించమని, మీ పునరుద్ధాన శక్తిని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం నిరంతరము అంతోడి నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు.